నమస్కారం స్నేహితులారా. గత ప్రసంగంలో మనము నుగ్గహల్లిలోని లక్ష్మీ నరసింహ దేవాలయం తెలుసుకున్నాము. ఈరోజు అదే చారిత్రక ప్రాంతంలో దాదాపు అదే కాలంలో నిర్మించబడిన మరో అద్భుతమైన నిర్మాణాన్ని నుగ్గహల్లి సదాశివ దేవాలయం గురించి తెలుసుకుందాము. ఈ సదాశివ దేవాలయం కూడా క్రీస్తకము 1249 సంవత్సరంలో హోయసల సామ్రాజ్యం పాలన నిర్మించబడింది. లక్ష్మీ నరసింహ దేవాలయాన్ని నిర్మించిన హోయసల రాజు వీర సోమేశ్వరుని సేనాధిపతి అయిన బొమ్మన దండ నాయకుడు ఈ శివాలయాన్ని కూడా నిర్మించారు. ఒకే గ్రామమైన నుగ్గహల్లిలో కొద్ది దూరంలోనే విష్ణువు మరియు శివుడికి అంకితం చేయబడిన ఈ రెండు ప్రధాన ఆలయాలను నిర్మించడం అనేది ఆ కాలంలో శైవ వైష్ణవ సమన్వయాన్ని ఎంతగా గౌరవించారో తెలియజేస్తుంది. ఈ దేవాలయము సదాశివుడు శివుని యొక్క శాశ్వత రూపానికి అంకితం చేయబడింది. సదాశివ దేవాలయము నరసింహ దేవాలయంతో పోలిస్తే నిర్మాణంలో కొన్ని భిన్నమైన లక్షణాలు కలిగి ఉంది. కానీ రెండు హోయసలను కలవైపులను చాటుతాయి. నరసింహ దేవాలయం వలె కాకుండా ఈ ఆలయము చతురస్రాకారపు ఎత్తైన వేదికపై నిర్మించబడింది. ఇది సాధారణంగా హోయసల ఆలయాల్లో కనిపించే నక్షత్రాకారం కాదు. ఇది ఒక ఏకకోట ఆలయము. ఇది కేవలం ఒకే గర్భగుడి కలిగిన దేవాలయము. ఈ ప్రధాన గర్భగుడిలో అందమైన శివలింగం ప్రతిష్ఠించబడింది. శివలింగం పైన ఉన్న విమానము చాలా ఆకర్షణీయంగా ఉంటుంది. ఇది గోడల నుండి కొద్దిగా వెలుపలికి పొడుచుకు వచ్చినట్టుగా ఉండి అందమైన టవర్ ఆకారంలో ఉంటుంది. విమానం పై భాగాన ద్రావిడ శైలిలో అలంకరణ కనిపిస్తాయి. గర్భగుడికి ముందు అర్ధమండపము మరియు మహామండపము ఉంటాయి. మహామండపంలో వివిధ అలంకరణతో కూడిన స్తంభాలు ఉన్నాయి. ఈ శివాలయం యొక్క ముఖ్య ఆకర్షణ దాని గోడలపై ఉన్న శిల్పాలు మరియు శివుని లీలారూపాలు. నరసింహ దేవాలయం వల్లే ఇక్కడ ఎక్కువ క్లిష్టమైన చెక్కడాలు లేనప్పటికీ ఆలయ గోడలపై శివుని లీలారూపాలు, విష్ణుమూర్తి కొన్ని రూపాలు, గణపతి మరియు ఇతర దేవతామూర్తి విగ్రహాలు చెక్కబడ్డాయి. ఇక్కడ ఉమామహేశ్వరుడు, భైరవుడు, నటరాజు వంటి రూపాలతో పాటు హరిహరమూర్తి వంటి శిల్పాలు చూడవచ్చు. ఈ శిల్పాలు హోయసల శిల్పకళా లక్షణాలను నాటకీయత మరియు సూక్ష్మవరాలు కలిగి ఉంటాయి. నుగ్గహల్లి సదాశివ దేవాలయము మరియు లక్ష్మీ నరసింహ దేవాలయం రెండు ఒకే గ్రామంలో ఒకే వ్యక్తి చేత దాదాపు ఒకే సమయంలో నిర్మించబడడం ఒక ముఖ్యమైన సందేశాన్ని ఇస్తుంది. హోయసల పాలకులు శైవాన్ని వైష్ణవాన్ని సమానంగా గౌరవించేవారు. ఈ రెండు ఆలయాలు హిందూ ధర్మంలోని రెండు ప్రధాన శాఖలైన శైవము మరియు వైష్ణవం మధ్య ఉన్న సామరస్యాన్ని మరియు సహనాన్ని ప్రపంచాన్ని చాటి చెబుతున్నాయి. ఈ ఆలయాన్ని సందర్శిస్తే ఆనాటి శిల్పుల యొక్క నైపుణ్యము, భక్తిభావం మరియు రాజుల యొక్క పోషణ ఎంతో గొప్పగా అర్థమవుతుంది. ఇది కేవలం రాయిపై చిక్కిన కళాఖండం కాదు, భారతీయ ఆధ్యాత్మికత మరియు సాంస్కృతిక వారసత్వానికి సజీవ సాక్ష్యము. నుగ్గహల్లి దేవాలయము జిల్లా కేంద్రమైన హాసన్కి 50 కిలోమీటర్ దూరంలోనూ, హాసన్ జిల్లాని ప్రముఖ పట్టణమైన చంద్రాయపట్నానికి 20 కిలోమీటర్ దూరంలోనూ ఉంది. ఇక్కడికి చేరుకోవడానికి చంద్రాయపట్నం నుంచి బస్సులు దొరుకుతాయి. చంద్రాయపట్నం నుంచి తిప్టూరు వెళ్లే బస్సులన్నీ కూడా నుగ్గహల్లిలో ఆగుతాయి. ఇటువంటి అద్భుతమైన శిల్ప సౌందర్యంతో అలరారే మరొక దేవాలయం గురించి మన నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం. మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ డూ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ ట్రిప్స్ విత్ త్రిపుర.